వీధి బడిలో చదివిన ప్రతి ఒక్కరి జీవితాలు ఆదర్శవంతమైనవి కావు. సరిగ్గా చదువుకోని వారి జీవితాలు ఆదర్శం కాదని కొట్టిపడేయడానికి లేదు. అలాంటి వారిలో ఐరన్ లెగ్ శాస్త్రి. అసలు పేరు గునుపూడి విశ్వనాథ శాస్త్రి. ఈయన తన జీవితాన్ని వీధుల్లోకి తీసుకువచ్చి నాలాగా ఎవరూ ఉండకండి అంటూ పలువురికి ఆదర్శంగా నిలిచారు. చిన్ననాటి నుండి చదువులో వెనక ఉండి కబుర్లు చెప్పడంలో ముందుండేవారు గునుపూడి విశ్వనాథ శాస్త్రి. తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తి వేద మంత్రాలు, పౌరోహిత్యం, పాండిత్యం. 7 ఏళ్ల వయసు నుండి తండ్రి మేనమామలతో పాటు పౌరోహిత్యంకు వెళ్లేవారు విశ్వనాథం గారు. లావుగా బొద్దుగా ఉండడం చూసి అందరూ ముద్దు చేసేవారు. అలా ముహూర్త సమయాల్లో పెళ్లిళ్లలో కడుపు నిండా భోజనం చేసి ఖాళీ సమయాల్లో పస్తులుండేవారు. అంటే ఇతనికి ఆర్థిక స్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. విశ్వనాథ శాస్త్రికి 2 అన్నలు 2 అక్కలు. ఇతను ఆఖరివాడు కావడంతో ఎంతో గారాబం చేశారు. మరి విశ్వనాథ శాస్త్రి ఎలా ఐరన్ లెగ్ శాస్త్రిగా మారాడో ఇప్పుడు చూద్దాం. ఓ ఫంక్షన్లో ఈయన చదివిన మంత్రాలు చూసి, చదివిన విధానం చూసి ముగ్ధులైపోయారు. కామెడీగా నవ్వుకున్నారు డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ. అటు తర్వాత తన ప్రేమ ఖైదీ సినిమా ఓపెనింగ్ సెరమనీకి రమ్మని పూజా కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా స్పాట్లోనే అడ్వాన్స్ ఇచ్చి పంపించారు. అలా ప్రేమ ఖైదీ మూవీ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఐరన్ లెగ్ శాస్త్రిని మరింత దగ్గరగా గమనించిన ఈవీవి అదే సినిమాలో క్రియేట్ చేసిన అశుభ శకునం అన్న పాత్రకు ఇతను అయితే సరిగ్గా సూట్ అవుతాడని పూజారిగా బ్రహ్మానందం ఓకే అవడంతో అతనికి అసిస్టెంట్ గా ఆ పాత్ర ఇతనికే ఇవ్వాలని అనుకున్నారు. అయితే ఐరన్ లెగ్ కి నటనలో ఓనమాలు కూడా లేకపోయినా ఈవీవి ఇచ్చిన ధైర్యంతో ఇతను ఓకే చెప్పేశారు. అలా అక్కడి నుండి ఈవీవి తన సినిమాలో అశుభం ఉన్న క్యారెక్టర్స్ ని సృష్టిస్తూ వాటిలో అవకాశాలు ఇస్తూ అప్పుల అప్పారావు సినిమాతో విశ్వనాథ శాస్త్రిని కాస్త ఐరన్ లెగ్ శాస్త్రిగా మార్చేశారు. చేసే ప్రతి సినిమా విజయవంతం అయిపోతూ ఉండడంతో కాస్త డిమాండ్ పెరిగింది. రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం కాంబినేషన్లో వచ్చే ఐరన్ లెగ్ శాస్త్రి కామెడీ సన్నివేశాలకైతే ఆడియన్స్ కుర్చీల్లో కూర్చునేవారు కారు. అలా అప్పుల అప్పారావు, పేకాడ పాపారావు, అలీబాబా అరజందంగులు, రాజేంద్రుడు గజేంద్రుడు ఇలా చాలా సినిమాలు చేశారు. ఇలా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో దశ తిరగడంతో ఇక మనకు తిరుగులేదు అని గాల్లో విహరించిన ఐరన్ లెగ్ శాస్త్రికి రానున్న కాలంలో విషనాగులు కాచుకొని చూస్తున్నాయని ఏమాత్రం అంచనా వేయలేకపోయారు. 1990 నుండి ఇక కెరియర్ ఒక దశాబ్దం పాటు పట్టిందల్లా బంగారంలా మారింది. అలా సినిమాల మీద సినిమాలు చేస్తూ రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా డిమాండ్ చేయలేకపోయారు. వాళ్ళు ఎంత ఇస్తే అంతే అంటూ తీసుకునేవారు. ఇలా 90వ దశకం వచ్చేసరికి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. మోస కామెడీ అశుభ శకనంలో చూపించి బోరు కొట్టి వేరే కమెడియన్స్ వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు దర్శక నిర్మాతలు. సినిమాల్లోకి రావడానికి అవకాశాల కోసం తిరగలేదు కానీ స్టార్డమ్ వచ్చిన తర్వాత అవకాశాల కోసం తిరగాల్సి వచ్చింది శాస్త్రి. అలా అతను ఆఖరిలో ఎక్కని స్టూడియో గడపలేదు. అప్పటి వరకు తనతో మందు కొట్టిన స్నేహితులు ఇతన్ని పక్కన పెట్టి మరొకరితో చీర్స్ చెబుతున్నారు. అప్పటి వరకు తన సినిమాల్లో మీరు నటించాలి అన్నవారు మా వైపు రాకయ్యా సామి అని ఈసడించుకోవడం మొదలుపెట్టారు. అలా కోటి ఆశలతో మొదలైన ఈయన కళా జీవితం కళను పోగొట్టుకొని విగత జీవితంలా మారిపోవాల్సి వచ్చింది. దాంతో భార్యని, తన 2 పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ నుండి బ్రతుకు జీవుడా అంటూ తన ఎక్కడి నుండి ప్రారంభమయ్యాడో అదే తన పుట్టిన ఊరు తాడేపల్లిగూడెంకి తిరిగి తన పాత ఇల్లు పెంకుటిలిగి వచ్చేశాడు. సినిమాల్లో ఇతనికి ఆపాదించిన ఐరన్ లెగ్ పేరుని నిజ జీవితంలోకి తీసుకువచ్చేశారు. ఇతన్ని తీసుకుంటే శుభకార్యం అశుభం అవుతుందని జనాలు భ్రమపడ్డారు. ఇతనితో పూజలు చేపిస్తే మనకి దుర్దినాలు వస్తాయేమో అని అనుకున్నారు. ఆఖరికి అది ఎంతలా వ్యాపించిందంటే ఇతని బంధువులు కూడా ఇతన్ని పెళ్లిళ్ళకి పిలిచేవారు కాదు. అలా బంధువులు అయినవారు కానివారు అంతా దూరం పెట్టేస్తూ ఉంటే ఆయన బతుకున్న జీవోత్సవంలా మారింది. బ్రతుకు తెరువు కోసం పౌరోహిత్యం మళ్లీ చేతపట్టి కుటుంబ జీవనం కొనసాగిద్దామంటే బయట ఎవ్వరూ కూడా ఈయన చేత పూజలు చేయించుకునేవారు కాదు. కొద్దో గొప్ప ఎక్కడన్నా డబ్బు సంపాదించినా అది ఇల్లు గడవడానికి మాత్రం సరిపోయేది కాదు. అలా ఆఖరిలో ఇతను తాను చనిపోతానేమో అని గమనించి తన చిన్న అక్కని పిలిపించి, అక్క, రేపు నేను చనిపోతే నా పిల్లలు అనాథులైపోతారు. వారికి ఈ భూమి మీద నేను తప్ప ఎవరున్నారు? నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? తమ్ముడిగా నా ఆఖరి కోరిక తీర్చు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను పోతే నా బిడ్డలను నువ్వే పెంచు అని బోరున విలపించారు. అలా 2006 జూన్ 19న ఐరన్ లెగ్ శాస్త్రి మరణించారు. అప్పటి నుండి ఆయన కొడుకు, కూతుర్ని తనతో పాటు ఉంచి పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించారు అతని సోదరి.